కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన కేంద్రే బాలాజీ తెలంగాణ యాపిల్ను పండిస్తూ సాగులో సరికొత్త బాట పట్టారు. బాలాజీ యాపిల్ తోటను అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సాగు చేస్తున్న రైతు బాలాజీ యాపిల్ పంట చేతికొచ్చింది. మొదటి పంటను సీఎం కేసీఆర్కు అందజేసేందుకు బాలాజీ హైదరాబాద్ ప్రగతి భవన్కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రైతు బాలాజీతో మాట్లాడి సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఆయన తోట అంతా కలియ తిరిగారు. ఒక్కో మొక్కను ఆసక్తిగా పరిశీలించారు. రైతు బాలాజీ 4 ఏండ్ల క్రితం ప్రయోగాత్మకంగా మొక్కలు నాటగా సోమవారం మొదటి పంట చేతికొచ్చిన విషయం తెలిసిందే. బాలాజీ 50 చెట్లకు 6 కిలోల పండ్లు తెంపారు. అనంతరం 2 పండ్ల బుట్టలను తన తల్లి కేంద్రే లక్ష్మీబాయికి అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఒక్కో పండు 150 నుంచి 200 గ్రాముల వరకు ఉన్నది. మొదటి పంట పండ్లను సీఎం కేసీఆర్కు బహుకరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు రైతు బాలాజీ తెలిపారు. నా పేరు కేంద్రే బాలాజీ, గ్రామం ధనోరా, మండలం కెరమెరి, జిల్లా కుమ్రం భీం ఆసిఫాబాద్. నేను ఈ యొక్క యాపిల్ సాగు చేసిన కృషి నాకు ఈరోజు లభించింది. నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశాల అనుసారంగా నేను ఈ యొక్క ఆపిల్ పండ్ల రుచి గౌరవ ముఖ్యమంత్రి గారికి తినిపిస్తున్నాను. నాకు చాలా సంతోషకరమైన విషయము. నేను జన్మాంతరము గౌరవ ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటానని అపేక్షిస్తున్నాను. కాగా 4 ఏండ్ల క్రితం 400 మొక్కలు నాటగా ప్రస్తుతం కొన్నింటికి మాత్రమే పండ్లు కాశాయని, వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో కాస్తాయని బాలాజీ అంటున్నారు.